31 దావీదు కీర్తన 5వ వచనం. 31 దావీదు కీర్తన 5వ వచనం. నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించేవాడవు నీవే. కాబట్టి ఎవరికి అప్పగించుకుంటున్నాడు? విమోచించే దేవునికి ఆయన ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. కాబట్టి మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం సరే జ్ఞాపకం చేసుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుందాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు. మనం ఎవరమైనా సరే మనం ఆత్మల్ని ఎక్కడ అప్పగించాలంట? మళ్ళా సృష్టికర్తకే. నమ్మకమైన సృష్టికర్త అయిన ఆయనకు మన ఆత్మను అప్పగించాలి. కాబట్టి కుమారుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో సమానంగా ఉన్నటువంటి వాడు విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనకుండా ఆయన భూమి మీదకి వచ్చి శరీరధారి అయినటువంటి దేవుడు ఆయన. చూడండి ఆ మాట, చూడండి ఈ మాట ఎక్కడంటే యోహాను సువార్తలో చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చక్కని మాట ప్రభు ఎలాగ అప్పగించుకుంటున్నాడని చూస్తే యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4-5 ఏమి చేసి ఆయన ఆత్మను అప్పగించారు? 4-5 కలిసి చదువు. 17-4-5 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచేది. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద ఎటువంటి క్లెయిమ్ చేస్తున్నాడండి ఈయన? ఎటువంటి క్లెయిమ్ చేస్తున్నాడు? ఈ క్లెయిమ్ మనం చేయగలమా? ప్రభా, నీతో పాటు సమానంగా ఉండే భాగ్యం నాకు ఇస్తానన్నావు కదా, నీ సింహాసనం కూర్చొని పెడతానన్నా కదా, ఇదిగో కూర్చొని పెట్టి వచ్చానని మనం చెప్పగలమా? కుమారుడు చెప్పాడు. ఎందుకంటే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నెరవేర్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకి ఒక మూల రాయి, లేకపోతే ఒక మాదిరి. ఆయననే మనం చూడాలి. అందుకనే ఎవరినే చూడొద్దు అంటాం. పాస్టర్ గారినే చూడొద్దు, బిషప్ని చూడొద్దు, రెవరెండ్లను అంతకంటే చూడొద్దు. వాళ్ళకి 2 నాలుకలు ఉన్నాయి, అక్కడే చెప్తుంది. ఇంకెవరిని? సహపాఠి విశ్వాసుల్ని కూడా చూడొద్దు. ఎవరిని చూడాలి మనం? యేసు ప్రభునే చూడాలి. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచి విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించేవారు. ఆయన ఎంతో బాధ, మీరు 6 మాటలు విని ఉన్నారు. ఎంతో బాధ. దేవా నా చెయ్యి ఎలా విడిచిపెట్టావు, ఎంత బాధ. తండ్రితో సమానంగా ఉన్న దేవుడు చెయ్యి విడిచిపెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. ఎక్కడ విడిచిపెట్టబడ్డాడు? మన దేవుడు దహించు అగ్ని, రోషము గల దేవుడు. ఆ రోషానికి, ఆ దహింపు అగ్నికి, ఆ ఉగ్రతకు ఎవరు పాత్రులైపోయారు? మన ప్రభు. ఎందుకు? మన శిక్ష అంతా కూడా మన కొరకు ఆయన ఏం చేయబడ్డాడు? పాపముగా చేయబడ్డాడు. అటువంటి స్థితిలో విడిచిపెట్టినటువంటి దేవుడు ఇప్పుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? నా దేవా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. చూడండి, ఇదే పేతురు 2వ అధ్యాయము 23వ వచనంలో, పేతురు రాసిన మొదటి 2:23 చూస్తే 2:23 ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను ఎవరికి అప్పగించుకున్నాడండి? ఈయన సృష్టికర్తకు. 2 ఎవరు? న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. మన తండ్రి ఎవరు? న్యాయముగా తీర్పు తీర్చే దేవుడు. మొదటిది సృష్టికర్తగా ఆయన అప్పగించున్నాడు ఆత్మను. 2వది న్యాయముగా తీర్పు తీరుస్తాడు ఆయన తీర్పులు ఏముంది? న్యాయం ఉంది. ఈ లోకంలో కూడా తీర్పులు ఉంటాయి, అన్నీ అన్యాయపు తీర్పులే. ఎక్కడో కానీ 1-6 జడ్జిమెంట్ కరెక్ట్గా వస్తుంది, అంతే. మిగతా అన్నీ కూడా అన్యాయపు తీర్పులే కదా. ఇది లోక తీరు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే అన్యాయపు తీర్పు తీర్చారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారికే. అయితే ఈయన ఎవరికి అప్పగించుకున్నాడు ఆయన ఆత్మను? న్యాయముగా తీర్పు తీర్చేవాడు, సృష్టికర్త. ఈ లోకం ఇది ఎరగట్లేదు, అందుకే ఆయన ఏం చేయట్లేదు? అంగీకరించట్లేదు. సృష్టికర్తను ఆయనను ఎరగట్లేదు. ఆయన న్యాయముగా తీర్పు తీర్చేవాడని అంతకంటే ఎరగట్లేదు. 3గా చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయంలో, లూకాసు వార్త 16వ అధ్యాయము 16వ అధ్యాయము 2వ వచనం, లేకపోతే మొదటి 2 వచనాలు కలిసి చదువుకుందాం. మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ధనవంతుని గృహ నిర్వాహకుడు ఉండెను, అతని ఆస్తిని పాడు చేయుచున్నాడని అతని వద్ద
వాడిని పిలిచించి నిన్ను గూర్చి నేను పిలిచిన ఈ మాట ఏమిటి, నీ గృహ నిర్వాహక లెక్క. అంటే గృహానికి ఎవరున్నారు? అధిపతి ఉన్నారు అనగా మూడవది మన అధిపతికి అయిన ఆత్మను అప్పగించుకున్నాడు, లెక్క అప్పగించాడు. ఏవి లెక్క? నీ గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగింపు. మనం కూడా మన లెక్క అప్పగించాలి. మనకంటే ఏమి వెళ్తాయంటే మన ముందు మన క్రియలు వెళ్ళిపోతాయంట, క్రియలు వెళ్తాయంట. చాలామంది నడుస్తుంటే కొంతమంది అంటారు, పొట్టలావుగా ఉందనుకోండి ఎత్తుగాను, ఒరే నీకంటే ముందు నీ పొట్ట వచ్చేస్తుందిరా అంటారు. అంటే ఉదాహరణకు చెప్పాను సుమా, అలా ఏమి వెళ్తాయి అనమాట. మన ముందు క్రియలు ఉంటాయి, వెనకాల మనం ఉంటాం. అంటే క్రియలు ముందు వెళ్తున్నాయి. అందువల్ల ఎందుకు వెళ్తున్నాయి? ఆయన జడ్జిమెంట్ ఉంది అక్కడ, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. అవి చెప్తాయి అక్కడ నీవు ఏ స్టేట్లోకి వెళ్ళాలో, ఏ స్థితిలో నేను దేవుడు హెచ్చిస్తాడో. ఈయన ఎవరైనా నీతిగల న్యాయాధిపతి, న్యాయంగా తీర్పు తీరుస్తాడు. సృష్టికర్త ఆయనే, అధిపతి కూడా ఆయన. ఇక్కడ మనం చూసేది గృహానికి అధిపతి. ఆయన ఎవరికి అప్పగించుకున్నాడు? అధిపతికి అప్పగించుకున్నాడు ఆత్మను. ఆయన లెక్క చూస్తాడు అక్కడ. ఆ లెక్క చూసినప్పుడు అంట యోబు గ్రంథంలో ఒక మాట ఉంది, 31వ అధ్యాయము, యోబు గ్రంథం 31వ అధ్యాయము 37వ వచనం. అందరం కూడా ఇలాగ వెళ్ళాలని ప్రభు కోరుతూ ఉన్నారు. మనందరం కూడా లోకాన్ని ఇలాగా విడిచిపెట్టి వెళ్ళాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదను, రాజు వలె నేను ఆయన వద్దకు. మన ప్రభు ఇలాగ వెళ్ళాడు, అందుకని క్లెయిమ్ చేశాడు. ఏమైనా క్లెయిమ్ చేశాడు? మనం చేయగలమా ఈ క్లెయిము? 17వ అధ్యాయము యోహాను సువార్త. మన లెక్కంతా అప్పగించిన తర్వాత ప్రభు కూడా అంత రాజు వలె వెళ్ళాడు, అప్పగించాడు. ఇక్కడ అడుగుతున్నాడు 4-5 మళ్ళా చదువుకుందాం కలిసి. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండినో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచు. అబ్బా, లోకం పుట్టక మునుపు నీ యొద్ద ఏ మహిమ ఉందో ఆ మహిమతో నీవు నన్ను మహింపరచు. నేను వచ్చాను, మహింపరచు, రాజు వలె వచ్చాను, నాడుగుల లెక్కంతా నీకు చెప్తాను. చూసారా? కాబట్టి నీతిగల న్యాయాధిపతికి, సృష్టికర్తకు, అధిపతికి ఆయన తన లెక్క అప్పగించాడు. ప్రభు లెక్క అప్పగించారు. మనం కూడా మన గృహ నిర్వాహకుడి లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నాం. మరి ఎవరమైనా సరే, ఏ వయసు అయినా సరే, ప్రభు పిలిస్తే ఆ పిలిచినప్పుడు మనం ఏం అప్పగించాలా? లెక్క అప్పగించాలా. నీకెంత వయసు ఇచ్చాను కదా, నీకెంత సమయం ఇచ్చాను కదా, నీకెంత డబ్బు ఇచ్చాను కదా, నీకెంత ఆరోగ్యం ఇచ్చాను కదా, నీకంటే ఆరోగ్యం లేని వారు, నీకంటే బలహీనులు, నీకంటే రోగిష్ఠులు చేసిన పని నువ్వు ఎందుకు చేయలేకపోయావు అని లెక్క అడుగుతాడు దేవుడు. నేను అదే ముందెట్టుకున్నాను. నిజంగా ఫస్ట్ టైం వారంలో 3 రోజులు డయాలసిస్ అయిన వాళ్ళు మామూలుగా ఉంటారా అని నేను ఊహించలేదు అసలు. ఎందుకంటే చాలామందిని చూశాను. కానీ ఆయన స్వార్థకు వచ్చేటప్పటికి నాకు అసలు తల తీసినంత పని అయింది. ఏ వ్యక్తి తిరుగుతాడా? ఇలా వస్తున్నారు బ్రదర్ అన్నారు. 1 గంటకి వెళ్ళి రిసీవ్ చేసుకున్నాను. అంటే అప్పుడు నార్మల్గా వచ్చాడు. బ్రదర్ మీరు రావక్కర్లేదు, మీరు వచ్చారు అదే చాలు, మందిరంలో ప్రార్థన చేయండి అన్నాను. లేదు బ్రదర్, నాకు దేవుడు నోరు ఇచ్చాడు, వచ్చి స్వార్థ చెప్తానన్నాడు. మొత్తం రోజంతా తిరిగాడు. ఆయన ముందే అడగడం మనల్ని, నీకు ఎంత ఆయుష్కాలం, ఎంత ఆయుష్, ఎంత ఇది ఇచ్చాను, ఏం చేసావు నా కోసం? ఒక్క ఆత్మని చూపించి. ఇక్కడ ఎంతమంది లెక్కింప శక్యం కానీ దూతగణం ఉంది కదా, ఎంతమంది పరిశుద్ధులు వచ్చారు కదా, భూలోకం అంతటా నుండి కూడా వచ్చిన వారు అనేక మంది ఉన్నారు కదా. నీ వాక్యము ద్వారా, నీ పరిచర్య ద్వారా, నీ ప్రభువుని వెంబడించడం చూసి ఎవరైనా ఒక్కరున్నారా? నీ ద్వారా రక్షణ పొందిన ఒక్కళ్ళు ఉన్నారా అంటే చూపించగలమా? గుడ్ ఫ్రైడే అంటే గుడ్ ఫ్రైడేయే, మనకి ఎగ్జామిన్ డే ఇది. మనం పరీక్షించుకుందాం. ఒక్క ఆత్మ ఉందా? ఇంతమంది ఉన్నారు కదా, ఒక్క ఆత్మ నీ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారా? చెప్పగలమా? పలానా సుబ్బయ్యమ్మ గారు, పలానా అప్పయ్యమ్మ గారు, పలానా రామారావు గారు, ఏమైనా చెప్పగలమా? ఒక పేరైనా, ఒక్క పేరు చెప్పగలమా? చెప్పకపోతేనంటే సిగ్గుపడతామంటే, అక్కడ సిగ్గుపడతామంట, తల వంచుకుంటాం. నీవు నేను తల వంచకుండా ఉండాలనే ప్రభు తల వచ్చాడు. ఆయన తల వంచి ఆయన ఏం చేశాడు? ఆయన ఆత్మనానికి అప్పగించి లెక్క అప్పగించాడు. ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను తల వంచాడు ఆయన. ఎందుకు? నీవు నేను తలెత్తుకొని రాజువలే ఆయన రాజ్యం చేరాలని. ఇది దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, నిన్ను నన్ను దేవుడు రాజులైన యాజక సమూహం, పాటలో కాదు, రియల్ లైఫ్లో ఉండాలి. అది రాజులైన యాజక సమూహంగా మనం వెళ్ళాలి. ఎక్కడ? భూలోకంలో మనం నెట్టివేయబడతాం, గెంటి వేయబడతాం. ఎవరు మనం లెక్కించకపోవచ్చు, మన దగ్గర డబ్బులు లేకపోవచ్చు, మన దగ్గర ఆరోగ్యం లేకపోవచ్చు, మనల్ని ఎవ్వరు కూడా లెక్కించకపోవచ్చు. అయినా పర్లే,
కానీ లెక్కించే దేవుడు ఒకడు ఉన్నాడు. అక్కడ కూడా నువ్వు తృణీకరించబడితే నీ బ్రతుకు నరకం కంటే ఎంతో దౌర్భాగ్యంగా ఉంటుంది. ఒక్క తలాంతు ఇచ్చాడు, ఆ తలాంతు కోసం అడిగాడు. 5 ఇచ్చిన ఆయన ఎలాగొచ్చాడు? సంతోషంగా వచ్చాడు. 5 చేశాను, ఎంతో దీనంతో 5 చేయగలిగాను ప్రభు అని తలంచుకొని చెప్పుకుంటాడు. బహుశా ఏం పర్లేదు, బడా నమ్మకమైన మంచిది ఆశరా. 2 ఇచ్చినాడు, తలంచుకునే వచ్చుంటాడు బహుశా. ఆయన కూడా ఏమన్నాడు? 2 చేశాను ప్రభు, ఇంకా బడా నమ్మకమైన మంచిది ఆశరా. 1 ఇచ్చినాడు వచ్చి బోల్డ్ స్టోరీ చెప్పాడు, ఎందుకంటే ఎక్కువ చెప్పాడు స్టోరీ. ఏమన్నా ఈయన కాళ్ళు చేతులు కట్టి ఇంకా చీకటిలోకి తోసివేయి. ఎన్నో వాక్యాలు దేవుడు మనకు రాయించి ఉంచేశాడు. వాక్యం చెప్పక్కర్లేదు, మనం బైబిల్ చదువుకుంటే చాలు. అసలు ఎన్నో రాయబడింది. ఆకాశం వైపు కనులెత్తనా సరిపోను, దేవాలయానికి ఏమో దూరంగా ఉన్నాడు, నీ లోపలికి వస్తా కూడా సరిపోను, ఆకాశం వైపు కూడా తలెత్తి చూడలేను, పాపిని నన్ను క్షమించాను తలంచుకొని ప్రతిమాలుతున్నాడు. అతను ఎలా అయ్యాడంట? నీతిమంతుడు అయ్యాడంట. ఇవన్నీ రాయబడినాయి. అయితే నీతిమంతుడు అయిపోతే సరిపోయిందా? ఒక్కళ్ళనైనా ప్రభు కొరకు మనం నిలబెట్టొద్దా? ఆ రాజ్యంలో ఒక్కళ్ళని. ఒకవేళ మనకంటే ముందు వెళ్ళొచ్చు, మన ద్వారా రక్షించబడిన వాళ్ళు మనకంటే ముందు వెళ్ళొచ్చు, లేకపోతే మన తర్వాత రావచ్చు. కానీ అక్కడ మాత్రం ఒకసారే. ఎందుకు? ఒక్కసారి అక్కడ చూపిస్తాడు దేవుడు. అందరూ వస్తారు, బిలిగ్రహం గారు నిలబడతారు. ఏమో ఎన్ని లక్షల మంది ఆయన దగ్గర నిలబడతారో తెలియదు. బిలిగ్రహం గారి ద్వారా ఎవరు వచ్చారు రక్షణలోకి అంటే కొన్ని లక్షల మంది లెగిస్తారేమో. భక్సింగ్ గారి ద్వారా ఎవరు వచ్చారు? కొన్ని లక్షల మంది లెగిస్తారేమో. పోయి మా నాన్నగారు ఎలీషా గారి ద్వారా ఎంతోమంది లెగిస్తారు. పేదోళ్ళు, రిక్షా దొక్కుని వాళ్ళు, పాపర్లు లెగిస్తారు. వాళ్ళని అడుగుతారేమో, అయ్యా నువ్వు ఏం చదివావా? ఏం చదవ, మరి ఎలా తెలుసుకున్నావు? అగో ఎలీషా గారు చెప్పారండి. మరి నా పరిస్థితి ఏంటి? ఈ భూలోకంలో జీవితం స్వల్పమైనది, ఇది క్షణికమైనది, ఇది గాలేస్తే ఎగిరిపోద్ది. అలాంటి జీవితం కొరకు మనం ఏం ప్రయాసపడట్లేదు. మీ హృదయము తిండి వలనైనాను మత్తు వలనైనాను విచారాలు ఉంటే దేవుని రాజ్యంలో మనము వెళ్ళలేం. అందుకనే మరి నాకు గుర్తుంది, మా నాన్నగారు కూడా ఆ విక్సో జండు బాబు ఇలా కంటికి రాసుకొని ప్రార్థన చేసేవారు. ప్రార్థన చేస్తాం కోసం ఏం చేసేవారు? కంటికి కారం రాసుకునే వాళ్ళు ఉన్నారు, కంటికి జండు బాబులు రాసుకున్న వాళ్ళు ఉన్నారు, కంటికి విక్సులు రాసుకున్న వాళ్ళు ఉన్నారు. మనము కొద్దిగా ఎదురొచ్చేస్తుందండి, అసలు బాగాలేదండి, ఏమే లేపకేదన్నే, ఎవరన్నా వచ్చి లేపకో, ఫోన్ వచ్చినా ఇవ్వకో. ఇది మన బ్రతుకు. ఎక్కడికి వెళ్తామండి? అసలు పరలోకం అనే మాట కూడా పలకడం అసలు అనవసరం. మనం అలా ఉంటే కొంత సమయము మిగిలింది మనకి. ఎంత సమయం మిగిలింది? మన జీవితానికి కొంత సమయం మిగిలింది. ఈ సమయంలో అధికంగా ప్రభువుని సేవించాలా, అధికంగా ప్రభు వాక్యాన్ని చదవాలా, అధికంగా దేవునిలో గడపాల. ఒక్క ఆత్మ చాలు. ప్రభా ఇదిగో నేను వచ్చాను, కానీ పలానా బిడ్డ రక్షణ పొందింది, ఇంక భూలోకంలో ఉంది అని తండ్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు? మన నిమిత్తం విజ్ఞాపన చేస్తున్నారు మన నిమిత్తం. ఒకవేళ మన ద్వారా రక్షణ పొందిన వాళ్ళకంటే మనం ముందు వెళ్ళిపోతే పర్లేదు, వాళ్ళ నిమిత్తం ఎవరికి అప్పగిస్తాం? వాళ్ళని దేవుడికి అప్పగిస్తాం. దేవుడు మనం చూస్తాడు. ఎంతోమంది భక్తులు, ఎందుకు భక్తులు అన్నాం? బిల్లి గ్రహం గారు, వాచ్మెన్ నీ గారు, భక్సింగ్ గారు, ఈ పేర్లను ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే వారు దేవుని కొరకు ప్రయాసపడు, లోకం కొరకు కాదు. బిల్లి గ్రహం గారు అన్నారంట, మీరు వచ్చి అమెరికా ప్రెసిడెంట్గా ఉండండి అన్నారంట. ఆయన ఏమన్నాడు? సున్నితంగా తృణీకరించాడు కాబట్టి భక్తుడు అన్నాం. అందరం భక్తులు కాదండి. భక్సింగ్ గారికి ఫోన్ వచ్చిందంట అమెరికాలో ఉండగా. ఫోన్ ఏమొచ్చింది? బ్రదర్ యు ఆర్ ఇన్వైటెడ్ ఫర్ వైట్ హౌస్కి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు ప్రెసిడెంట్ గారు. నేను ప్రార్థన చేసి చెప్తాను. ఆయన దగ్గర ఉన్న మాట అదే కదా, నేను ప్రార్థన చేసి చెప్తాను. రెండోసారి ప్రార్థన చేసి చెప్తాను. మూడోసారి వెదర్ ఇట్ ఈజ్ వైట్ హౌస్ ఆర్ బ్లాక్ హౌస్, నా దేవుడు నన్ను పంపించకపోతే నేను రావట్లేదు. సరే, ఎవరైనా తృణీకరిస్తారా? ఈ లోకాన్ని తృణీకరించిన వారే దేవుని బిడ్డలో ఈ లోకాన్ని తృణీకరించిన వారే. దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది మనకు తెలియకుండానే ఇస్తాడు. అది నేను ఎరిగాను. దేవుడు కనుక మనకు ఇవ్వాలనుకుని నిర్ణయిస్తే అది మనకు తెలియకుండానే దేవుడు ఇస్తాడు. నువ్వు పరిగెత్తావా, పిత్తపరుకోండి నీకు దొరకదు. మన వాళ్ళు పరిగెత్తారు కదా, 6 వెళ్ళారు కదా, వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారంట. వాళ్ళు వేసారు, వేసిన వాళ్ళు ఎత్తనే ఉన్నారు. వాళ్ళు పైగా వాళ్ళు చాలా నేర్పరులేని జాలరు. వాళ్ళేం సామాన్యులు కాదు, పెద్ద వ్యాపారవేత్తలు. వాళ్ళు మంచి చేపల వ్యాపారవేత్తలు. వేసిన వాళ్ళు వేస్తూనే ఉన్నారు. పేతురు అలా కాదురా, ఎలాగంటే ఆయన ఎలాగంటే ఒకళ్ళు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు పడిందా ఒకటైనా? పడదు. ఇది వాస్తవం. నీ ప్రయాస వ్యర్థం. దేవుని దగ్గర రా, నీకు అంత సమృద్ధిగా ఇస్తాడు. నేను దాన్ని అనుభవిస్తున్నాను.
ఎంతో మీరు కూడా అనుభవించాలా, మనం అందరం అనుభవించాలా. మనకు దేవుడు ఇస్తే ఆయన ఎలాగన్నాడండి, నేను ఇదే అనుకుంటాను ఎప్పుడు కూడా, పట్టజాలనంత అంటే మనం పట్టుకోలేమా, పట్టుకోలేము. పట్టజాలనంత విస్తారమైన పట్టజాలలేం. నేను ఏమి అతిశయంగా చెప్పను, కానీ నా కొరకు చాలామంది ఆయా స్థలాల్లో ఈ మధ్య నేను స్టడీ చేస్తుంటే ఇద్దామని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు, కానీ నాకు దొరకట్లేదు. మొన్న మలకపల్లిలో కూడా అదే రుజువైంది. పెద్దేవిలో జనవరి 2వ తారీఖు నుంచి ఆ కవర్ పెట్టుకొని చూస్తుందంటే నేను ఎప్పుడు వద్దామా అని. దేవుడు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే నన్ను అక్కడ నడిపిస్తాడు. మీరు ఇస్తే తీసుకునేవాడిని కాదు, మీరు ఇచ్చేటప్పుడు వద్దనేవాడిని కాదు. ఎవరు నేను, అది దేవుడు అనుమతిస్తేనే వస్తుంది. చూసారా, అలా ఉండాలి మన విశ్వాస జీవితం. నా కొరకు కవర్ ఎదురు చూడాలి తప్ప నేను కవర్ కొరకు ఎదురు చూసేవాడిని కాదు. అలాంటిదే విశ్వాసం. దేవుడు మనకు సిద్ధపరిచాడు. అవి సిద్ధపరిచి ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది, పట్టజాలనంత విస్తారమైన దీవులు. దీని కొరకే మనం ప్రభు పిలిచారు. అయితే మనం అడుగుల లెక్క అప్పగించి ఎలా వెళ్ళాలి, ఆయన దగ్గరికి రాజు వలె వెళ్ళాలి. అందుకొరకే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన లెక్క అప్పగించాడు. ఆయన చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని ఏం చేశాను, సంపూర్ణం. ఆ మాట చాలా ప్రాముఖ్యం. సంపూర్ణంగా నెరవేర్చాను. ఇప్పుడు నీవు ఎదుట నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమను నాకు తిరిగి నన్ను మహింపరచు ఆ మహిమతో. కాబట్టి మనల్ని దేవుడు మహింపరిచి ఆయన ఉన్నతమైన స్థానం మనకు సిద్ధపరిచారు. ఏ స్థానం అది, ఆయన కూర్చున్న సింహాసనం మనకి ఇచ్చేస్తారన్నాడు. ఇంకెవరు ఇస్తారండి, ఏ రాజుని ఇస్తారా? ఆయన కూర్చున్న సింహాసనం సహితం మనకి ఇస్తానన్నాడు. నేనుండు స్థలంలో మీరు ఉంటారన్నాడు. కాబట్టి ఇటువంటి ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చారు. దానికి సిద్ధపడదాం. కాబట్టి ఇటువంటి ఆధిక్యత ప్రభు మనకి ఇచ్చినందుకే ప్రభు కొందనస్త్రమై ఉన్నాం. ఏదైతే ఆదాము కోల్పోయాడో, ఆదాము దాన్ని అంతటినీ ప్రభు మనకి ఇచ్చారు. దేవునితో సహవాసం, జీవాహారం, జీవపానము, దేవుడు ఉండే స్థలంలో మనం ఉండినట్లుగా ఎంత గొప్ప ఆధిక్యత. దేవుని పోలి ఉండుట, దేవుడితో ఆ తండ్రి ఎలాగున్నాడో కుమారుడు ఎలాగైతే ఉన్నాడో, ఇద్దరు ఏకమై ఉన్నారు, ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. వారితో కూడా దేవుడు ఏం చేసి మనల్ని ఏకము చేశాడంట. కాబట్టి ఆ పని దేవుడు ఏం చేసి సంపూర్ణం చేశారు ప్రభు యేసుక్రీస్తు వారు. కాబట్టి రాజు వలె ఆయనకు అప్పగించారు. మనం కూడా మన గృహ నిర్వాహకత్వపు లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నాం. నేను ఏ గృహానికి అనుకోవచ్చు, నీ వ్యక్తిగత జీవితానికి నువ్వు లెక్క అప్పగించాలా. నీ వ్యక్తిగత జీవితానికి నువ్వు లెక్క అప్పగించాలి. రెండవది, దేవుడు నీకు ఇచ్చిన కుటుంబ విషయం లెక్క అప్పగించాలి. మూడవది, దేవుడు నీ చుట్టూ సమాజాన్ని ఉంచారు కదా, ఇరుగు పొరుగు, వారి గురించి కూడా లెక్క అప్పగించాలి. నాలుగవది, నీ బంధువుల కొరకు నువ్వు లెక్క అప్పగించాలి. ఐదవది, నీ వెళ్ళే మందిరం నీ ద్వారా ఆస్వాదించబడుతుందా, మందిరానికి ఒక కాపునైనా తీసుకెళ్ళావా, మందిరం క్షేమాభివృద్ధి పొందుతుందా లేదా, దాని కొరకు కూడా మనం అందరూ లెక్క అప్పగించవలసిన వారంగా ఉన్నాం. ఇవన్నీ తలపోసుకొని దేవుడు కలువరి శిలువ ద్వారా మనకి ఇచ్చిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాన్ని పరీక్షించుకుంటూ ఒక 10 నిమిషాలు మనం ఎవరైనా ప్రేరేపించబడిన వారు వ్యక్తిగతంగా ఆరాధనకు సమయం ఇవ్వబడుతుంది. ప్రభు శిలువ కార్యాన్ని బట్టి ప్రభు మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు తలపోసుకున్న తర్వాత ప్రార్థన చేసుకుని ఒక అందరి కొరకు అల్పాహారం సిద్ధపరచబడి తీసుకుని వెళ్దాం. 2-3 నిమిషాలు, ఎక్కువ సమయం చేయొద్దండి. 2 క్లుప్తంగా చేయండి. మీకు భారం ఉండొచ్చు, కానీ మిగతా ఆరాధన ఇంటి దగ్గర చేయండి, మాత్రం క్లుప్తంగా చేయండి.